నమస్కారం. ఈరోజు కృష్ణలీలల అధ్యాయంలో మనం దేవకీ వసుదేవుల వివాహాన్ని, కంసుని రథసారథ్యాన్ని గురించి విందాం. మధురా నగరాన్ని పరిపాలించే ఉగ్రసేన మహారాజు తమ్ముడైన దేవకునికి 7 కుమార్తెలు. వారిలో చివరిది మిక్కిలి గుణవంతురాలు దేవకీదేవి. దేవకుడు తన కుమార్తె అయిన దేవకీదేవిని యదువంశానికి చెందిన సూరసేనుని కుమారుడు, ధర్మాత్ముడు అయిన వసుదేవునికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. ఆ వివాహ వేడుకకు బంధుమిత్రులందరూ ఇచ్చేశారు. దేవకీదేవి అంటే ఆమె సోదరుడైన కంసునికి అమితమైన ప్రేమ. వివాహం ముగిసిన తరువాత నూతన వధూవరులను అత్తవారింటికి సాగనంపే సమయం వచ్చింది. తన చెల్లెలిపై ఉన్న ప్రేమతో కంసుడు స్వయంగా తానే రథసారథిగా మారి వసుదేవ దేవకీలు కూర్చున్న రథాన్ని తోలడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో కంసుడు ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నాడు. రథం కదులుతూ ఉండగా దేవకుడు తన కుమార్తెకు కట్నంగా 8,000 రథాలను, 10,000 గుర్రాలను, 400 ఏనుగులను మరియు అనేక మంది దాసీలను ఇచ్చి పంపాడు. మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతూ ఉండగా కంసుడు రథాన్ని నడుపుతూ ఉంటే ప్రజలందరూ ఆ అన్నా చెల్లెళ్ల అనురాగాన్ని చూసి మురిసిపోయారు. రథం సాగిపోతుండగా హఠాత్తుగా ఆకాశం నుండి ఒక గంభీరమైన అశరీరవాణి వినిపించింది. అది కంసుని ఉద్దేశించి ఇలా పలికింది: ఓరి మూర్ఖుడా కంస, ఎవరిని చూసి నువ్వు ఇంతగా మురిసిపోతున్నావో తెలుసా? నీవు ప్రేమగా చూసుకుంటున్న ఈ నీ చెల్లెలికి పుట్టబోయే అష్టమ గర్భం నిన్ను సంహరిస్తుంది. నీ మృత్యువు ఆమె గర్భానే పెరుగుతోంది, జాగ్రత్త. అప్పటి వరకు ప్రేమతో నిండి ఉన్న కంసుని మనసు ఒక్కసారిగా క్రోధంతో నిండిపోయింది. భయం అతడిని ఆవహించింది. వెంటనే రథాన్ని ఆపి తన కత్తిని దూసి కన్నకూతురు లాంటి చెల్లెలు దేవకీదేవి జుట్టు పట్టుకొని ఆమెను చంపడానికి సిద్ధపడ్డాడు. కంసుని క్రూరత్వాన్ని చూసి అక్కడున్న వారందరూ నిశ్చేష్టులయ్యారు. ఆ సమయంలో వసుదేవుడు భయం చెందక వివేకంతో ఆలోచించి కంసుని శాంతింపచేయడానికి ఇలా ప్రార్థించాడు: అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చిరలిచ్చుటో, మన్నన సేయుటో, మధుర మంజుల భాషలనాదరించుటో, మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకున్న, మాని రావన్న సహింపుమన్న, తగదన్న వధింపకుమన్న వేడెదన్. బావా, అన్నవైన నీవు నీ చెల్లెలికి బంగారు నాణాలివ్వాలి, చీరలివ్వాలి, మర్యాద చెయ్యాలి, తీయని మృదువైన మాటలతో ఆదరించాలి. అంతేగాని ఆకాశవాణి పలుకులే నిజమని, నీకు మేలు చేసేవని నమ్మి చెల్లెల్ని చంపవద్దయ్యా. నీ ప్రయత్నాన్ని విరమించు, ఓర్పు వహించు, నిన్ను వేడుకుంటున్నాను, దేవకిని వధించవద్దు. అయినప్పటికీ కంసుడు శాంతించకపోవడంతో వసుదేవుడు ఒక హామీ ఇచ్చాడు: దేవకి వల్ల నీకు భయం లేదు, ఆమెకు పుట్టే బిడ్డలను నీకు అప్పగిస్తాను, ఆమెను ప్రాణాలతో విడిచిపెట్టు అని వేడుకున్నాడు. వసుదేవుని మాట మీద నమ్మకంతో కంసుడు దేవకిని చంపకుండా వారిద్దరిని కారాగారంలో బంధించాడు. అయితే కంసుడు అప్పటి వరకు చూపిన ప్రేమ కేవలం బాహ్యమైనదేనని, తన స్వార్థం ముందుకు వచ్చేసరికి అది క్రూరత్వంగా మారిందని మనకు అర్థమవుతోంది. పాపం పండబోయే ముందు మనిషి వివేకాన్ని కోల్పోతాడనే దానికి కంసుని ప్రవర్తనే నిదర్శనం. చివరికి వారిని కారాగారంలో బంధించి సంకెళ్ళు వేయడం ద్వారా అతనిలోని రాక్షసత్వానికి పరాకాష్ఠను చూపించాడు. ఇది బాగుంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.